వెల్కమ్ టు ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్. త్వరలో రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ తదితర నోటిఫికేషన్స్కి జనరల్ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జనరల్ సైన్స్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, అసలు జనరల్ సైన్స్కి ఉన్నటువంటి వెయిటేజ్ ఏంటి అనేటువంటి వాటి గురించి ఈరోజు క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, సాధారణంగా ఏ పోటీ పరీక్ష తీసుకున్నప్పటికీ కూడా జనరల్ సైన్స్ అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, ఇటు సెంట్రల్ పరంగా ఆర్ఆర్బి తీసుకోవచ్చు, లేదా ఎన్టీపీసీ తీసుకోవచ్చు, ఇక స్టేట్ బోర్డులో జరిగేటువంటి పీసీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎస్ఐ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇక అతి ముఖ్యమైన గ్రూప్స్ నుంచి కానివ్వండి, లేదా తదితర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ సైన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందండి. ఇది ఎగ్జామ్ను బట్టి ఈ ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఎస్ఐపిసికి గ్రూప్స్కి అయితే నియర్లీ గతంలో జరిగినటువంటి పేపర్స్ యొక్క సరళిని పరిశీలిస్తే 20 క్వశ్చన్స్ ఈజ్ నథింగ్ బట్ 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఆర్ఆర్బి కానివ్వండి, ఎన్టీపీసీ కానీ చూసుకుంటే వీటి యొక్క పరిధి 25 మార్క్స్ వరకు కూడా ఉంటుంది. రేపు రాబోయేటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కూడా మినిమం 17 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మిగతా అన్ని సబ్జెక్టులకు ఏ విధంగానైతే మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో అదే రీతిలో అదే రకంగా జనరల్ సైన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే. ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది ఆస్పిరెంట్స్కు 1 మార్కే ఉంటుంది. కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అన్ని సబ్జెక్టులకు సమన్యాయం చేకూర్చితేనే ఆస్పిరెంట్ ప్రభుత్వ ఉద్యోగానికి దగ్గర అవుతాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించే ప్రయత్నంలో మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్ను డిసైడ్ చేసుకోండి. అది ఏసీ రెడ్డి కోచింగ్ సెంటర్ అని నేను నమ్ముతాను. దీంట్లో నేను క్లాసెస్ తీసుకోవడానికి ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంది. మీకు జనరల్ సైన్స్ పార్ట్ ఆఫ్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఛాలెంజ్ చేసి సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాం, అందులో నో డౌట్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అందరికీ ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యేటువంటి టాపిక్ ఒకటి నేను డిస్కస్ చేస్తాను మీ ముందు. అది ధ్వని అనేటువంటి టాపిక్ చూద్దాం సార్. సౌండ్ అని చెప్తామండి. ఎలా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాను. సాధారణంగా ధ్వని అనేటువంటి చాప్టర్ నుంచి మనకు 3 నుంచి 4 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. 3 to 4 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఎస్ఐపిసిలో కానివ్వండి, గ్రూప్స్లో కానివ్వండి. మరి సాధారణంగా ధ్వని అంటే ఏదైనా 2 వస్తువుల కంపనం వల్ల కానీ లేదా చలనము వల్ల కానీ విడుదలయ్యే శక్తిని ధ్వని అని చెప్తాం. ఏదైనా 2 వస్తువులు కంపనంలో ఉన్నప్పుడు కానీ చలనంలో ఉన్నప్పుడు కానీ విడుదలయ్యేటువంటి శక్తిని ధ్వని అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఇవి నా చేతిలో 2 వస్తువులు ఉన్నాయనుకోండి, ఇది ఏ అనేటువంటి వస్తువు, ఇది బి అనేటువంటి వస్తువు. ఈ 2 వస్తువులు ఒకదానితో ఒకటి స్పర్శలోకి తీసుకువస్తే విడుదలయ్యేటువంటి శక్తినే ధ్వని అని చెప్తాం. అందుకే చెప్తున్నాను, 2 వస్తువులు కంపనంలో కానీ చలనంలో కానీ ఉన్నప్పుడు విడుదలయ్యే అద్భుతీయమైనటువంటి శక్తిని ధ్వని అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ధ్వని అనేది యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది మిత్రమా. యానకంలో మాత్రమే ధ్వని ప్రయాణిస్తుంది. బేసికలీ ద సౌండ్ ఈజ్ నథింగ్ బట్ the amount of oscillation or vibration or a motion of a body is called as sound. Any vibrating or oscillating bodies to produce certain amount of energy, that energy is called as sound.
Basically, the sound waves can propagate only in medium. The sound waves can propagate only in medium. Sound waves does not propagate through vacuum. సాధారణంగా ధ్వని అనేది యానక ప్రక్రియ మీద ఆధారపడుతుంది. ధ్వని శూన్యంలో ప్రయాణించదు. ధ్వని ప్రయాణించాలంటే యానకం అవసరం. మరి ధ్వని ప్రయాణించాలి అంటే యానకం అవసరము అంటున్నారు మాస్టరు. అసలు యానకము అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై మీడియం? వాట్ ఈస్ మెంట్ బై మీడియం? సాధారణంగా యానకము అంటే ఏ పదార్థాల గుండా, ఏ వస్తువుల గుండానైతే ధ్వని ప్రయాణించగలుగుతుందో, ఏ పదార్థాల గుండానైతే కాంతి ప్రయాణించగలుగుతుందో, ఏ పదార్థాల గుండా ఉష్ణము ప్రయాణించగలుగుతుందో అటువంటి వాటిని యానకం అని చెప్తాం. ద మీడియం ఈజ్ నథింగ్ బట్ విచ్ మెటీరియల్ టు ఎలో ద సౌండ్, విచ్ మెటీరియల్ టు ఎలో ద హీట్, విచ్ మెటీరియల్ టు ఎలో ద లైట్, దోస్ ఆర్ కాల్డ్ మీడియం. Medium is nothing but the amount of energy released by a particular body is called as medium. ఏ పదార్థాల గుండానైతే ధ్వని ప్రయాణించగలుగుతుందో ఆ పదార్థాలను యానకం అని చెప్తాం. మరి పదార్థాల గుండా ధ్వని ప్రయాణించడాన్ని యానకము అని చెప్పారు. మరి యానకము ఎక్కడి వరకు ఉంటుందయ్యా? యానకం ఎంత దూరం వరకు ప్రయాణిస్తుంది? సాధారణంగా యానకము అంటే ఏ భౌతిక వ్యవస్థల గుండానైతే ధ్వని ప్రయాణిస్తుందో దానిని ధ్వని యానకం అంటాం. ఒకవేళ కాంతి ప్రయాణిస్తుంది అనుకోండి, అది కాంతిపరంగా యానకం. ఉష్ణము ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణిస్తుంది, అది ఉష్ణానికి సంబంధించినటువంటి యానకం. వాట్ ఐఎమ్ సేయింగ్ క్లియర్లీ, medium is nothing but two material allow the energy. Some material to allow the heat energy, some material allow the light energy, some material allow the sound. Those are called the medium. ఉష్ణం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అధిక ఉష్ణోగ్రత ప్రాంతం ఉంది, హాట్ బాడీ ఉందండి, ఇక్కడ కోల్డ్ బాడీ ఉందండి. హీట్ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. In between having the sound or in between having the energy, that is called medium. For example, we are observing the blackboard. How can it possible to the observing the blackboard with respect to air medium? Without air medium we can't see the blackboards. My voice you can listen very clearly. It is entered into the electromagnetic wave. మీరు నా క్లాస్ని మొబైల్లో చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు? నా దగ్గర నుంచి విడుదలైన ధ్వని తరంగాలు గాలిలోకి ప్రయాణించి అవి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ముందుకెళ్ళిపోయి మీ ఫోన్లో ఉన్నటువంటి రిసీవర్ను టచ్ అయింది. అంటే అక్కడ దాకా రావడానికి ఎవరు తోడ్పడ్డారు? యానకం తోడ్పడింది. దీని మీద ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, మరి ధ్వని అంటే కంపనంలో లేదా చలనములో ఉండే వస్తువుల నుంచి విడుదలయ్యేటువంటి శక్తిని ధ్వని అన్నాం. ధ్వని ఎక్కడ ప్రయాణిస్తుంది అంటే కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. ధ్వని శూన్యంలో ప్రయాణించదు మిత్రమా. ధ్వని శూన్యంలో ప్రయాణించదు, కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది మిత్రమా. Sound waves does not propagate through vacuum, but the light waves can propagate through vacuum. Please, my dear competitive aspirants, ధ్వని శూన్యంలో ప్రయాణించదు, కానీ కాంతి శూన్యంలో ప్రయాణిస్తుంది. అందుకే ఆకాశంలో మెరుపు మెరిసిన కాసేపటి తర్వాత ఉరుము శబ్దము వినపడుతుంది. ఆకాశములో మెరుపు మెరిసిన కాసేపటి తర్వాత ఉరుము శబ్దము వినపడుతుంది. అందుకే చంద్రునిపై సంగీత కచేరీని చేయలేము, చంద్రునిపై అణుబాంబును పేల్చలేము. కారణం అక్కడ యానకం లేదు, శబ్దము వినపడదు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆకాశములో మెరుపు మెరిసిన కాసేపటి తర్వాత ఉరుము వినపడుతుంది. కారణం ఏంటి? కాంతి వేగం ఎంత అంటే
3 into 10⁸ meter per second. This is the velocity of light. Now the velocity of sound just 330 meter per second. Just 330 meter per second. ధ్వని వేగము తక్కువ, కాంతి వేగము ఎక్కువ. అందుకే ఆకాశములో మెరుపు మెరిసిన కాసేపటి తర్వాత ఉరుము శబ్దము వినపడుతుంది. ఎందుకు మిత్రమా? కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం తక్కువ. రైట్ మిత్రమా, మరి ఈ ధ్వనిని గురించి చదివే శాస్త్రాన్ని, ఈ ధ్వనిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకోస్టిక్స్ అని పిలుస్తాం. ఈ ధ్వనిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకోస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. మరి మిత్రమా, ఏం చెప్తున్నారు మీరు? ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పారు మాస్టర్. ధ్వని శూన్యములో ప్రయాణించదు అన్నారు. ధ్వని ప్రయాణించడానికి యానకం కావాలి అన్నారు. మరి ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. ధ్వని శూన్యంలో ప్రయాణించదు, ధ్వని కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది అని తెలిపిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈయన రసాయన శాస్త్ర పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీలు చాలా మంది ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ కెమిస్ట్రీ, ఇలా డిఫరెంట్ ఉంటారు. ఇక్కడ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరంటే రాబర్ట్ బాయిల్. ఈయన ఏం చెప్పాడు మిత్రమా అంటే ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పాడు. ఎలా చెప్పాడు మిత్రమా? దానికి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాడు ఈయన. ఒక స్తూపాకారంలో ఉన్న పారదర్శకమైన ఒక గాజు జాడీని తీసుకుంటాడు. స్తూపాకారంలో ఉన్న పారదర్శకమైన గాజు జాడీని తీసుకుంటాడు. ఈ గాజు జాడీలో ఒక ధ్వనిజనకమైనటువంటి ఒక గంటను తీసుకుంటాడు. ఈ విధంగా ఒక బెల్ అరేంజ్ చేస్తాడు. దీనికి ధనాత్మకం కలిగిన ఎలక్ట్రోడు, రుణాత్మకం కలిగిన ఎలక్ట్రోడులను అమర్చుతూ ఈ గాజు జాడి క్రింది భాగంలో వాయు రేచకం అంటాం. దీన్ని వాక్యూమ్ అవుట్లెట్ అంటాం. వాయు రేచకం, గాలిని తోడే యంత్రాన్ని వాయు రేచకం అంటాం. ఇంగ్లీష్లో వాక్యూమ్ అవుట్లెట్ అంటాం. మాస్టర్ చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ చెప్తాడు, ఖాళీ ప్రదేశాన్ని మొత్తం గాలి ఆక్రమిస్తుంది అని. ఈ జాడీ మొత్తంలో గాలి నిండి ఉంది మిత్రమా. స్విచ్ వేయగానే బెల్లు మోగుతుంది మిత్రమా. ఇక్కడ నుంచి వచ్చే ధ్వని తీవ్రత ఎంత అంటే 100% ఉంటుంది. కారణం దీంట్లో గాలి ఉంది. గాలిలో ఎవరు ప్రయాణిస్తారు? ధ్వని ప్రయాణిస్తుంది. గాలి అంటే ఏంటిది? యానకం. క్లియర్? ఇప్పుడు నేనేం చేశాను మిత్రమా, ఈ వాయు రేచకం ద్వారా ఒక 50% ఎయిర్ను బయటికి పంపించాను. మళ్ళీ క్లోజ్ చేయండి మిత్రమా వాయు రేచకాన్ని. స్విచ్ ఆన్ చేస్తే మొదటి సందర్భంలో కంటే రెండవ సందర్భంలో ధ్వని తీవ్రత తగ్గింది మిత్రమా. మన శబ్దగ్రాహికకు అర్థమైంది. మొదటి సందర్భం కంటే రెండవ సందర్భంలో ధ్వని తీవ్రత తగ్గింది మిత్రమా. కారణం గాలి పరిమాణం తగ్గిపోయింది. మళ్ళీ మూడవ సందర్భంలో ఈ వాయు రేచకం నుంచి మొత్తం ధ్వని మొత్తాన్ని బయటికి పంపించండి. ఇప్పుడు గాజు జాడి మొత్తం శూన్యము ఆవరించినది మిత్రమా. ఇప్పుడు స్విచ్ చేశారు. బెల్ మోగుతుందా మాస్టర్? బెల్లు రింగ్ అవుతుందా మాస్టర్? ఓం భీమ్ అబ్రకదబ్రా బెల్ మోగట్లే. కారణం ఎవరు? రాబర్ట్ బాయిల్. ఏం చెప్పాడు? ధ్వని శూన్యంలో ప్రయాణించదు అన్నాడు. ఏం చెప్పాడు మిత్రమా? ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పాడు. మరి ఖాళీ ప్రదేశం మొత్తం కూడా శూన్యం ఆవరించింది కాబట్టి బెల్లు మోగుతుందా అండి? మోగట్లే. అంటే శూన్యములో స్విచ్ ఆన్ చేసావు,
బెల్లు రింగ్ అవుతుంది కానీ మనకు వినపడుతుందా? వినపడట్లే. అంటే ఇక్కడ గాలి అనేటువంటి యానకం ఉందా? లేదు. అంటే ధ్వని శూన్యంలో ప్రయాణిస్తుందా? ధ్వని శూన్యంలో ప్రయాణించదు. ధ్వని ఎక్కడ ప్రయాణిస్తుంది? యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. మరి ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పడానికి రాబర్ట్ బాయిల్ చేసిన ప్రయోగం పేరేంటంటే బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అంట. గంటా జాడి ప్రయోగం. 100% ఆస్కింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. గంటా జాడి ప్రయోగం. నీకేమర్థమైంది గంటా జాడి ప్రయోగం ద్వారా? ధ్వని శూన్యములో ప్రయాణించదు. అంటే భూవాతావరణంలో కూడా శూన్య ప్రాంతాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. నేను ఈ తరగతి గదిలో క్లాస్ చెప్తున్నాను. ఎక్కడి వరకు వినపడుతుంది? 330 మీటర్ల దూరం వరకు మాత్రమే వినపడుతుంది. ఆ తర్వాత మొత్తం శూన్యమే. నా ధ్వని ప్రయాణించట్లేదు కదా, అక్కడ దాకా గాలి యానకం పనిచేయట్లేదు, కాబట్టి శూన్యమే. అందుకే ధ్వని ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి మిత్రమా? యానకం ఉండాలి. ధ్వని శూన్యంలో ప్రయాణించదని నీకు ఎవరు చెప్పారు? రాబర్ట్ బాయిల్ చెప్పాడు. ఏ ప్రయోగం ద్వారా చెప్పాడు? గంటా జాడి ప్రయోగం ద్వారా చెప్పాడు. అకార్డింగ్ టు ద బెల్ జార్ experiment, the sound does not propagate through vacuum. Whenever the sound can be propagated one place to another place, must and should require a material medium. The material medium in the sense which material to allow the sound, that is called the material medium. But the Robert Boyle, the father of chemistry, it by conducted one of the experiment, the sound does not propagate through vacuum, but the sound waves can propagate only medium. But the sound it creates certain amount of energy. సో ఈ ప్రయోగం ద్వారా మనకేమర్థమైంది మిత్రమా అంటే ధ్వని కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది, శూన్యంలో ప్రయాణించదు అని అర్థమైంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చూస్తాం దీంట్లో అంటే జాగ్రత్తగా వినాలి మాస్టరు. నేను ఇక్కడ ఒక ధ్వని జనకాన్ని తీసుకుంటున్నా మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మాస్టర్, ఇంకా కొత్తగా మళ్ళీ వేరే వాళ్ళకి ఇక్కడికి తీసుకురావడం. ధ్వని జనకం. ఎవరైతే ధ్వనిని విడుదల చేస్తారో వాళ్ళను ధ్వని జనకాలు అని చెప్పాలి. సో నౌ విచ్ మెటీరియల్ టు ఎలో ద సౌండ్ ఈస్ కాల్డ్ సోర్స్ ఆఫ్ సౌండ్. విచ్ మెటీరియల్ టు ఎలో ది సౌండ్, దోస్ ఆర్ కాల్డ్ సోర్స్ ఆఫ్ సౌండ్ అంట. ఏ భౌతిక వ్యవస్థలు అయితే ధ్వనిని విడుదల చేస్తాయో వాటిని ధ్వని జనకాలు అని చెప్పాలి. ఏ భౌతిక వ్యవస్థలు అయితే ధ్వనిని విడుదల చేస్తాయో వాటిని ధ్వని జనకాలు అని చెప్పాలి. సాధారణంగా ధ్వని జనకము అంటే ధ్వనిని విడుదల చేసేది. నేను మాట్లాడుతున్నా కదా మాస్టర్, మీరందరూ వింటున్నారు. నేనెవరు మాస్టరు? ధ్వని జనకాన్ని. నేను ధ్వని జనకాన్ని. బాగా వినండి, ఇది ధ్వని జనకం. ధ్వని జనకం అంటే ఏంటి? ఎవరైతే ధ్వనిని విడుదల చేస్తారో వాళ్ళను ధ్వని జనకాలు. ఫర్ ఎగ్జాంపుల్ 6 బయట స్కూల్ గంట మోగుతుంది, అది ధ్వని జనకం. లేదా ఇంట్లో పిల్లలు ఆటలు ఆడుతున్నారు, వాళ్ళు ధ్వని జనకం. పక్క గదిలో మాస్టర్ పాఠం చెప్తున్నాడు, ఆయన ధ్వని జనకం. ఇక్కడ నేను పాఠం చెప్తున్నాను, నేను కూడా ధ్వని జనకాన్ని. అంటే ఏ వస్తువులు అయితే ధ్వనిని విడుదల చేస్తాయో వాటిని ధ్వని జనకాలు అని చెప్పాలి. ఇది ఒక ధ్వని జనకం. ఈ ధ్వని జనకము అంటే ధ్వనిని విడుదల చేసే భౌతిక వ్యవస్థలను ధ్వని జనకాలు అన్నాం. వెరీ క్లియర్. నెక్స్ట్ పాయింట్, ఒక ధ్వని జనకము నుండి విడుదలైన ధ్వని తరంగాలు, ఒక ధ్వని జనకము నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఒక సెకను కాలములో ప్రయాణించే దూరాన్ని మాస్టరు, ఒక ధ్వని జనకము నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఒక సెకను కాలములో ప్రయాణించే దూరాన్ని పౌనఃపున్యము అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. A source of sound can emit the sound within the second.
ఏ సోర్స్ ఆఫ్ సౌండ్ ఇట్ కెన్ ఎమిట్ ద సౌండ్ విత్ ఇన్ ద సెకండ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీక్వెన్సీ. ఒక ధ్వని జనకము నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఒక సెకను కాలము పాటు ప్రయాణించగలిగితే దాన్ని పౌనఃపున్యము అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అని చెప్తాం. నౌ ద SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది రిప్రజెంట్స్ హెర్ట్జ్. SI పద్ధతిలో పౌనఃపున్యానికి ప్రమాణం హెర్ట్జ్ అని చెప్తాం. ద SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హెర్ట్జ్. సింపుల్లీ వీ కెన్ రిటర్న్ యాజ్ Hz. మిత్రమా, ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంకొక ప్రమాణం కూడా అడుగుతున్నాడు. పౌనఃపున్యానికి సైకిల్స్ పర్ సెకండ్ అని ఇంకొక ప్రమాణం కూడా తీసుకుంటాం. అయితే గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక చిన్న వండర్ జరిగింది. నేను క్లాస్ చెప్పేటప్పుడు పౌనఃపున్యానికి SI పద్ధతిలో ప్రమాణం సైకిల్ పర్ సెకండ్ అని చెప్పాను. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఏమి ఇచ్చాడంటే కంపనము పర్ సెకండ్ అని రాసిండు. పాపం సైకిల్ అంటే కంపనం అని మా మిత్రులు అప్పుడు మర్చిపోయినరో ఏమో. ఆప్షన్ డి అక్కడ నన్ను అని ఉంటే నన్ను ఆన్సర్ పెట్టి వచ్చింది. నన్ను నేను రూట్ ఆప్షన్ పెట్టాను. నేనేం చెప్పిన ఇంగ్లీష్లో సైకిల్ పర్ సెకండ్ అని చెప్పాను. ఇంతకుముందు ఏముండే పౌనఃపున్యానికి హెర్ట్జ్. హెర్ట్జ్ కరెక్టే, సైకిల్ పర్ సెకండ్. ఈ సైకిల్ తెలుగు భాషలోకి వచ్చేసరికి ఏమనం కంపనము అన్నాం. పక్కనేముంది సెకండ్. వాళ్ళు కంపనము పర్ సెకండ్, సెకండ్ అర్థమైంది. కంపనం అంటే సైకిల్ అనేది వాళ్ళకు ఆ టైం స్ట్రైక్ కాలేదు కావచ్చు. ఆప్షన్ డి నన్ను కనపడేసరికి దీనికి టిక్ చేశారు. కాబట్టి దయచేసి ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, ధ్వని పౌనఃపున్యాన్ని హెర్ట్జ్లలోనైనా కొలవచ్చు, లేదా సైకిల్ పర్ సెకండ్ అయినా పిలవచ్చు. ఇంకా తెలుగులో చెప్పాలంటే కంపనము పర్ సెకండ్ అనొచ్చు. ఇంకా మన వాడుక భాషలో రాసుకోవాలనుకుంటే దీన్ని సైకిల్ సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. యాజ్ యువర్ విష్, మీకు ఎలా నచ్చితే అలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒక ధ్వని జనకము నుండి విడుదలైన ధ్వని తరంగాలు ఒక సెకను కాలములో ప్రయాణించే దూరాన్ని పౌనఃపున్యము అంటాం. A pendulum can be oscillating with respect to within the second. It is called as the frequency. The SI unit of frequency is Hz. Otherwise, the unit of frequency cycle per second, simply we can call as the kampanamu per second. Otherwise, cycle second inverse. This is the concept of frequency. Now, as my dear competitive aspirants, 1 kilohertz is equal to the most important question in examination. 1 kilohertz is equal to 1000 hertz. Otherwise, 10 power 3 hertz. 10 power 3 hertz. Now that 1 megahertz is equal to 10 power 6 hertz. 1 gigahertz is equal to 10 power 9 hertz. 1 terahertz is equal to 10 power 12 hertz. This is the application with respect to frequency. Please listen carefully. Kilohertz, megahertz, gigahertz, terahertz. 10 power 3, 10 power 6, 10 power 9, 10 power 12. Those units are very important with respect to competitive exams. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కిలో, మెగా, గిగా. మెగాను గిగా రాస్తారు, గిగాను మెగా రాస్తారు. మెగా అంటే 6, గిగా అంటే 9, టెరా అంటే 12. మనము జనరల్గా మెజర్మెంట్స్ టాపిక్స్లో నేర్చుకుంటాం. ఆ కాన్సెప్ట్ ఇక్కడ క్లారిటీగా మీకు గుర్తొస్తే 1 kilohertz is equal to 10 power 3 hertz. 1 megahertz is equal to 10 power 6 hertz. 1 gigahertz is equal to 10 power 9 hertz. 1 terahertz is equal to 10 power 12 hertz. Now, based on the frequency to classified into 3 types. సాధారణంగా ఒక ధ్వని జనకం నుంచి విడుదలైనటువంటి ధ్వని ఒక సెకను కాలంలో
ప్రయాణించే దూరాన్ని పౌనపున్యము అని చెప్పాం. మరి ఈ పౌనపున్యాన్ని ఆధారంగా చేసుకుని ధ్వనులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అకార్డింగ్ టు ద ఫ్రీక్వెన్సీ ఇట్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. పౌనపున్యాన్ని ఆధారంగా చేసుకుని ధ్వనులను 3 రకాలుగా వర్గీకరిస్తాం. దాంట్లో మొదటి రకానికి చెందింది పరశ్రావ్యములు, ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అని చెప్తామండి. రెండవది వచ్చేసి శ్రవ్య ధ్వనులు లేదా శ్రవ్య అవధి అని చెప్తాం. శ్రవ్య ధ్వనులు లేదా శ్రవ్య అవధి అని చెప్తామండి. థర్డ్ వన్ వచ్చేసి అతిధ్వనులు. అతిధ్వనులు ఇన్ఫ్రాసానిక్ సౌండ్, audible frequency, ultrasonic sounds. This is classified with respect to frequency. Infrasonic sound, audible frequency, ultrasonic sounds. ముందుగా ఈ పరశ్రావ్యములను గురించి మాట్లాడదాం మాస్టర్. సాధారణంగా పరశ్రావ్యములు అంటే వీటి పౌనపున్యం 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉంటుందండి. 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనపున్యము కలిగినటువంటి ధ్వనులను which material to applicamented with respect to less than 20 Hz. పరశ్రావ్యములు అంటే వీటి యొక్క పౌనపున్యం 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉంటుందండి. మరి ఇంత తక్కువ ధ్వని పౌనపున్యాన్ని ఎవరు వింటారు మాస్టారు? ఎవరు వింటారు మాస్టర్ అంటే కుక్క వింటది మాస్టర్, గబ్బిలము వింటది మాస్టర్, తిమింగలము వింటది మాస్టర్, చిన్న పిల్లలు వింటారు మాస్టర్, పాము వింటది మాస్టర్. అతి తక్కువ ధ్వని పౌనపున్యాన్ని ఎవరు వింటారు? కుక్క వింటది, గబ్బిలము వింటది, చిన్న పిల్లలు వింటారు, పాము వింటది మాస్టర్. అత్యల్ప పౌనపున్యాన్ని సార్ మన ఇంట్లో చిన్న పిల్లల్ని పండుకోబెడతాం, మమ్మీ ఏం చెప్తుంది? చాలా నెమ్మదిగా నడవమని చెప్తుంది. ఎందుకు? మన పాదాల అలికిడికి కూడా పిల్లవాళ్ళు వేస్తాడు. అంటే ఇట్ కెన్ బి అబ్జర్వ్ ద ఫ్రీక్వెన్సీ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ మెటీరియల్. శబ్దగ్రాహికతోటి కాదు, స్పర్శ ద్వారా ధ్వనిని గుర్తిస్తాడు. పాముకు చెవులు ఉండవని వాడుక భాషలో చెప్తారు. దేని ద్వారా గుర్తిస్తుంది? స్పర్శ ద్వారా ధ్వనిని గుర్తిస్తుంది సార్. స్పర్శ ద్వారా మనం మాట్లాడుకునే మాటలను స్పర్శ ద్వారా వైబ్రేటింగ్ మెథడ్ ద్వారా గమనించగలుగుతుంది సార్. భూమి కంపనంలో ఉన్న చలనంలో ఉన్న వస్తువు సార్. అందువలనే ధ్వని తొందరగా ప్రయాణిస్తుంది మాస్టర్. ఇట్లా పరశ్రావ్యముల గురించి మాట్లాడతాం మాస్టర్. ఇక రెండవది మాస్టర్ శ్రవ్య అవధి. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ హ్యూమన్ బాడీ లిజనింగ్ ఫ్రీక్వెన్సీ. ఇది మానవుడు వినగలిగే ధ్వని పౌనపున్య అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది సార్. ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్. సాధారణంగా మానవుడి శబ్దగ్రాహిక వినగలిగే ధ్వని పౌనపున్య అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు వింటాం సార్. ఏమంటే ఒక అతను డౌట్ అడుగుతాడు, సార్ బయట పిడుగు సప్పుడు వింటున్నా సార్ నేను, లేదా మా ఇంటి వెనకాల గ్రానైట్ క్వారీస్ బల కొడుతుంటే సౌండ్ వింటున్నా సార్, 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ వచ్చింది సార్. ఎస్, వితౌట్ పెయిన్ఫుల్ యూ కెన్ లిజన్. Your eardrum is absorbing up to 20,000. With the pain, you can listen up to 1 lakh. There is no bother. నీకు చెవులు నొప్పి అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంది కదా. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎంతవరకు వినగలుగుతాం? 20,000 వరకు వింటాం. 30 వినొచ్చు, 40 వినొచ్చు, 50,000 పెట్టి కూడా వినగలుగుతున్నా శబ్దగ్రాహిక. కానీ ద ఇయర్డ్రమ్ అక్కడ ద పెయిన్. ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మానవుడి శబ్దగ్రాహిక వినగలిగే ధ్వని పౌనపున్య అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్. ఇక ద లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, 20,000 హెర్ట్జ్ కంటే
గ్రేటర్ దెన్ 20,000, 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ, 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ ధ్వని పౌన పుణ్యాన్ని వినగలిగే వాటిని అతి ధ్వనులు అంటాం. అల్ట్రాసానిక్ సౌండ్స్ అని చెప్తాం. శబ్దగ్రాహికి 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ వింటారు సార్. గ్రేటర్ దెన్ 20,000 హెడ్జ్, 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ ఉంటుంది శబ్దగ్రాహిక. పరశ్రావ్యములు అయితే 20 హెడ్జ్ కంటే తక్కువ. మానవుడి శబ్దగ్రాహిక అయితే 20 to 20,000. అతి ధ్వనులు అయితే 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, కుక్క ఉంది సార్, అప్ టు 50,000 వరకు వినగలుగుతా సార్. అప్ టు 50,000. కొన్ని పుస్తకాల్లో 40 to 50,000 అంటాడు. టెన్షన్ పడాల్సిన పని లేదు సార్. ఆప్షన్ బట్టి చూస్ చేసుకోవచ్చు. 50,000 హెడ్జ్ వరకు వింటుంది. గబ్బిలం సార్, బ్యాట్ అంటాం, అప్ టు 1 lakh హెడ్జ్ వరకు వింటుంది. డాల్ఫిన్ సార్ అప్ టు 1 lakh వరకు వింటుంది సార్. అప్ టు 1 lakh వరకు ఉంటుంది. బ్యాట్, గబ్బిలము 1,00,000 హెడ్జ్ వరకు వింటుంది. గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా డాల్ఫిన్ కూడా 1,00,000 హెడ్జ్ వరకు వింటుంది. ఇవి పౌనపుణ్యాన్ని ఆధారంగా చేసుకొని ధ్వనులు. మాస్టరు, ఇక్కడ శ్రవ్య అవధి కనపడింది. ఎంత చెప్పాను? 20 హెడ్జ్ టు 20,000 హెడ్జ్. రేపు మీకు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో శ్రవ్య అవధి యొక్క ధ్వని పౌనపుణ్య అవధి 20 kHz ఇలా కూడా రాస్తాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో. మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమని కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే శ్రవ్య అవధి ఎంత అన్నప్పుడు మనకు మాస్టర్ ఏం చెప్పాడు? 20 హెడ్జ్ టు 20,000 నాకు బాగా గుర్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఏం కనపడుతుంది? 20 హెడ్జ్ టు 20 kHz. డి ఆప్షన్ కనుక చూస్తే మీకు 20 హెడ్జ్ టు 2,000 హెడ్జ్ కనపడుతుంది. ఇక్కడ ఇంకో జీరో లేదు, కానీ మీకు ఏం కనపడుతుంది? ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ కే కనపడదు. ఆ టైంకి ఎగ్జామ్ సినారీలో కనపడదు. ఫోర్త్ ఆప్షన్లో జీరో లేకుండా ఉన్నట్టు కనపడుతుంది. మనం దీనికి టిక్ పెట్టేస్తాం. దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా మాస్టర్, 1 kHz ఈజ్ ఈక్వల్ టు 1000 హెడ్జ్ అని చెప్పాడు. 1 kHz ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాడు మాస్టరు? 1000 హెడ్జ్ అని చెప్పాడు. ఆర్ యు అండర్స్టాండ్? 1000 హెడ్జ్ అని చెప్పాడు. మరి మీరేం చేశారు? ఇక్కడ 20 హెడ్జ్ టు 20 kHz తీసుకోవచ్చు కదా. 1 kHz ఈజ్ ఈక్వల్ టు 1000 హెడ్జ్ కాబట్టి ఆప్షన్ ఏకు టిక్ పెట్టాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్ క్లాసెస్లో నేను మీకు క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్.